అది ఓకేనా. ఇది బాయిల్ చేసి పెట్టాను అనమాట పొటాటో. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఆనియన్స్. 2 అంటే పొటాటో కర్రీలో బాయిల్ చేసిన పొటాటోలో పీల్ తీసేసి పీసెస్ కట్ చేసి 2 ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, 2 టమాటోస్, కొరియాండర్ అనమాట. నా దగ్గర కొత్తిమీర లేదు, మెంతి, కొత్తిమీర, పుదీనా లేదు. ఉంటే వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉన్న ఇంటిగ్రేషన్స్ వచ్చేసి ఇంతే అండి. 1 2 3 4 ఈ 4 ఉన్నాయి. వీటితో నేను పొటాటో బాయిల్ చేసిన పొటాటోస్ పీల్ తీసేసి కర్రీ వండాలనుకుంటున్నాను. ఇదే అండి. ఇది మా చిన్నబ్బాయికి ఉగ్గు అనమాట. మా చిన్నబ్బాయి 1 ఇయర్ అనమాట. ఉగ్గు. ఇది వచ్చేసి నేను రైస్ వండుతున్నాను. రైస్ అండి, ఇంకా రైస్ అవ్వలేదు. రైస్ అనమాట. ఇదిగోండి, స్టవ్ అంతా పాడైపోయిందనమాట. పొంగిందనమాట, రైస్ పొంగిందనమాట. స్టవ్ పైన ఇదంతా వాష్ చేయాలి. ఇది ఎలా వాష్ చేస్తారో కూడా నేను ఒక వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి పొటాటో కర్రీ అండి. ఓన్లీ 7 అనమాట. హాఫ్ కేజీ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 అనమాట. 8 పొటాటోస్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, 2 ఆనియన్స్ ఎక్కువ వేయాలి, 2 టమాటోస్. నా దగ్గర ఇంతే ఉన్నాయి. పుదీనా, కొత్తిమీర, మెంతి అవంతా ఏం లేవండి. వీటితోనే నేను ఎలా పొటాటో వండాలో చూపిస్తాను. ఈ పొటాటో బాయిల్ చేసిన పొటాటోని పీల్ తీయాలి ఇలా అనమాట. నేను బాయిల్ చేసిన పొటాటో బాయిల్ చేసిన బౌల్లోనే కట్ చేసి పొటాటో వేస్తాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. వీడియో చూడండి ఎలా. జస్ట్ ఇలా అనమాట. హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఆవాలు వేయాలి, చిటపటమనాలి. ఆ తర్వాత జీలకర్ర వేయాలి, ఇలా చిటపటమనాలి. నా దగ్గర ఉన్న ఇంటిగ్రేషన్స్తోనే చేస్తున్నానండి నేను. నా దగ్గర ఎక్కువేం లేదు. అది కొంచెం వేగాలన్నమాట. ఇది అల్లం పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్, టమాటోస్ ఇంకా నేను కట్ చేయలేదు. అల్లం పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ. ఆనియన్ వేగినాకనే ఏం లేదు, ఇలా వేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండి. నేను ఇలాగే కాట్లు పెట్టేస్తా. ఎందుకంటే నాకు 1 ఇయర్ బాబు ఉన్నారు కదా, బాబుని ఎత్తుకోవడము, స్నానం చేయించడము, ఆయిల్ మసాజ్ చేయడము అనేది ఉంటుంది కదా. కొంచెం అల్లం వేయాలి. అల్లం ఇప్పుడు మగ్గింది. ఇప్పుడు టమాటో వేయాలి. టమాటో వేసినాక కారం వేయాలి. ఇదిగోండి కారం. పసుపు వేసినాక అది మగ్గనికి సాల్ట్ వేయాలి. కరివేపాకు వేయాలి. గుప్పెడు కరివేపాకు ఇలా వేయాలి. ఇప్పుడు మగ్గింది. ఇప్పుడు టమాటో వేయాలి. టమాటో వేసినాక కారం వేయాలి. ఇదిగోండి కారం. వేసిన పొటాటో చూద్దాము. మగ్గిపోయింది. ఇదంతా మగ్గిపోయింది అనమాట. టమాటో వేసాం కదా, మగ్గింది. ఇంకాస్త మగ్గాలి. మా అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. మా అబ్బాయికి ఉగ్గు తినిపించాలన్నమాట. ఆకలి వేస్తుందేమో, ఏడుస్తూ ఉన్నాడు మా అబ్బాయి. తాలింపు చేసింది. ఇప్పుడు బాయిల్ చేసి కట్ చేసిన పొటాటో వేయాలి. ఇదిగోండి ఇలా వేసి కలపాలి. ఇది ఇందులో కూడా మగ్గాలన్నమాట. మళ్ళీ ఎలాగో బాయిల్ చేసాం కదా అని అనుకోవద్దు. ఇలా మిక్స్ చేసేసి కాస్త వాటర్ పోసి లో ఫ్లేమ్లో పెట్టాలి పొటాటో కర్రీ. నా దగ్గర వచ్చేసి గరం మసాలా అనమాట. జస్ట్ పించ్, ఎక్కువ వేయొద్దు, ఘాటు అయిపోద్ది. ఇదిగోండి నేను ఇంట్లో చేశాను ఫ్రై చేసి. ధనియాల పొడికి కూడా నేను ఇది కొన్నాను అనమాట. ఈ ప్యాక్ యూజ్ చేస్తున్నాను.
నేను ఇంట్లో ధనియాల పొడి చేయలేదు, మిక్స్ చేయాలి, కలపాలి, కలిపేసి ప్లేట్ పెట్టాలి, ఇలా ప్లేట్ పెట్టాలి. రైస్ అండ్ పొటాటో కర్రీ.